పార్లమెంట్ ఎన్నికల వేళ తెలంగాణలో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన బీఆర్ఎస్ పార్టీకి ఈ పార్లమెంట్ ఎన్నికలు కలవరపెడుతున్నాయి. ఒకవైపు లిక్కర్ స్కామ్ లో ఎమ్మెల్సీ కవిత అరెస్ట్, మరోవైపు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం గులాబీ పార్టీని మరింత కుంగదీసింది. ఇవే అంశాన్ని జాతీయ పార్టీలో అస్త్రాలుగా మార్చుకొని విమర్శలు గుప్పించడం బీఆర్ఎస్ ను మరింత కుంగదీస్తోంది. ఇవి ఎవరికి కలిసొస్తాయి, ఎవరికి శాపంగా మారుతాయి అనే చర్చ సాగుతోంది. ఈ పార్లమెంటు ఎన్నికలు తెలంగాణలోని అన్ని పార్టీలకు సవాలుగా మారాయి. అయితే మెజార్టీ స్థానాల్లో గెలిచి సత్తా చాటాలని పార్టీలన్నీ ఈ ఎన్నికలను ఛాలెంజింగ్ గా తీసుకుంటున్నాయి. ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించిన బీఆర్ఎస్, బీజేపీలు ప్రచారానికి సిద్దమవుతున్నాయి. ఇక ఏ క్షణమైనా కాంగ్రెస్ పెండింగ్ స్థానాలను అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. దీంతో ప్రధాన పార్టీల నాయకులు ప్రచారంపై దృష్టి సారించారు. జాతీయ పార్టీల నేతలు ప్రచారాన్ని హోరెత్తించడం కోసం ప్రణాళికలు సిద్దం చేసుకున్నారు. ఇక గులాబీ పార్టీ అధినేత కేసీఆర్ సైతం ప్రజాక్షేత్రంలోకి వెళ్లటానికి సమాయత్తమవుతున్నారు. సరిగ్గా ఈ సమయంలో ఎమ్మెల్సీ కవిత లిక్కర్ కేసులో అరెస్టు కావటం, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం బయటకు రావడంతో గులాబీ పార్టీకి ఇబ్బందికరంగా మారింది. ఈ రెండు విషయాలపై జాతీయ పార్టీల విమర్శలు బీఆర్ఎస్ ను ఎరుకుని పెట్టిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి నుంచి ఇంకా కోలుకోని బీఆర్ఎస్ అధినేతను ఈ రెండు విషయాలు మరింత కుంగదీశాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అధికారంలో ఉన్నంత వరకు నోరు విప్పడానికే జంకిన నేతలు కూడా ఇప్పుడు తమ వైపు చూడకపోతే జంప్ చేస్తామంటూ హెచ్చరికలు చేస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డిని కలవటానికి క్యూ కట్టడం ఇబ్బందికరంగా మారింది. ఇవన్నీ పార్టీ అధినేత కేసీఆర్ కు ఊపిరి సలపనివ్వటం లేదు. నిన్నటి వరకు తన ఆదేశాలను తూచా తప్పకుండా చేసిన నేతలు ఇప్పుడు తన మాటలను పెద్దగా వినిపించుకోలేకపోవటాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఒకవైపు వలసలు, మరోవైపు ఆదేశించినా పట్టించుకోకపోవడంతో గులాబీ బాస్ తట్టుకోలేకపోతున్నారు. ప్రస్తుతం తెలంగాణలో ఎమ్మెల్సీ కవిత అరెస్టు, ఫోన్ ట్యాపింగ్ అంశాలు రాజకీయాల్లో హాట్ టాపిక్స్ గా మారాయి. బీఆర్ఎస్ ను ఇరుకున పెట్టేందుకు రెండు జాతీయ పార్టీలకు అస్త్రాలుగా మారాయి. అయితే ఈ అంశాలు ఏ పార్టీకి లాభం చేకూరుస్తుంది, ఏ పార్టీకి ఓట్లు కురిపిస్తాయి, ఎవరికి శాపంగా మారుతుంది అనే దానిపై తీవ్ర చర్చ జరుగుతోంది. ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారం కాంగ్రెస్ కు కలిసి వస్తుందని అంటుంటే, కవిత అరెస్టు బీజేపీకి కొంత లాభం చేకూరుస్తుందని వాదనలు వినిపిస్తున్నాయి. మొత్తం మీద ఈ అంశాలు బీఆర్ఎస్ కు ఏ కోణంలోనూ ఓట్లను తెచ్చే అవకాశం కనిపించడం లేదని విశ్లేషకులు భావిస్తున్నారు.